అనే తీర్మానంలో స్త్రీలు ఉండాలి. వంకలు సాకులు వెతకొద్దు, ఇతరులు జాలిపడే మాటలు మాట్లాడొద్దు. నువ్వు ఎన్ని కష్టాల్లో ఉండి పాపం చేసినా పాపం ఎప్పుడు శాపాన్ని తెచ్చింది కానీ దీవెనను తేదు. పాపం ఎప్పుడు శాపాన్ని తెచ్చింది కానీ ఆశీర్వాదాన్ని తేదు. అది కాదు. సారెపత్తులో ఉన్నటువంటి ఆ స్త్రీ తొట్టిలో పట్టెడు పిండి అంది. అంటే ఆ ఒక్క పట్టెడు పిండి ఆ ఒక్క పూటకే, మరో పూటకి లేదు. అందుకని వేరే దారిలో వెతకలేదు. ఆ పూటకు ఉన్నంత వరకు తిందాం, లేకపోతే దేవుడు పస్తుంచి అలా మాడి చావమని ఆజ్ఞాపిస్తే అలానే చచ్చిపోతాం. అంతేగాని తప్పుకి, పాపానికి, వ్యభిచారాలకి, ఇతరత్ర వాటికి నవ్వంచొద్దు అని నిర్ణయించుకుని నీతిగా నిలబడింది. అక్కడికి పంపబడ్డాడు ఏలియా. ఆమె కోసం ఆమెను సిగ్గుపరచల. దేవుడు నాకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు అన్న ఆమె నిరీక్షణ ఆమెను సిగ్గుపరచల. ఆఖరికి ఆ పట్టెడు పిండి అయిపోక ముందే తన దాసుని పంపించాడు దేవుడు. ఏలియా ఆమె ఇంటికి పంపించి ఆమెతో మాట్లాడించి ఆమె చేత ఒక అప్పం పొందేటట్టు చేశాడు. ఆమె అప్పం చేసుకుని ఏలియాని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారం మళ్ళీ చూస్తే తొట్టి నిండా పిండి. ఎంత తీసినా మళ్ళీ వస్తానే ఉంది. ఆ నూనె ఎంత పోసి ఎన్ని రొట్టెలు కాల్చినా మళ్ళీ నూనె వస్తానే ఉంది. ఈ విధంగా కరువు కాలం తీరునంత వరకు ఆమె పోషింపబడింది. ఆమె కుమారుడు పోషింపబడ్డాడు. ఆశ్చర్యం ఏంటంటే ఏలియా ప్రవక్త ఆమెకు